అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం ఈ సిరీస్లో భాగంగా యూపీఎస్సీ ఎన్ని కైండ్స్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఇస్తుంది, ఎన్ని కైండ్స్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందో మనం నిన్నటి వీడియోలో మనం చూసినాం. ఈరోజు సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ఎన్ని సర్వీసెస్ ఉంటాయి వాటి గురించి మనం ఈరోజు క్లియర్గా మాట్లాడుకుందాం. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు యూపీఎస్సీ అనేది ఆల్మోస్ట్ 9 నోటిఫికేషన్స్ ద్వారా వేరియస్ సర్వీసెస్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఈరోజు మనం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్ అలాంటి ఆల్మోస్ట్ మోర్ దాన్ 20 సర్వీసెస్ ఉంటాయని మనం చెప్పుకున్నాం. సో ఆ సర్వీసెస్ ఏందో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఇట్ రిక్రూట్స్ ఫర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కానీ, పోలీస్ సర్వీస్ కానీ, ఫారెన్ సర్వీస్ కానీ, రెవెన్యూ సర్వీస్ కానీ. సో ఈ విధంగా గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి సర్వీసెస్కి రిక్రూట్మెంట్ చేయడం ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఎలిజిబిలిటీ ఏంది? ఎలిజిబిలిటీ వచ్చేసి యూ షుడ్ బి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో ఈ పర్టికులర్ డిసిప్లిన్లో అవ్వాలని ఏం లేదు, మీరు జస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటే చాలు, యూ ఆర్ ఎలిజిబుల్ టు రైట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. ఇక్కడ ఏజ్ లిమిట్ ఏముండాలి? ఏజ్ లిమిట్ వచ్చేసి జనరల్కి 21 to 32 ఇయర్స్ ఉండాలి. బట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం దేర్ ఆర్ సమ్ రిలాక్సేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీకి వచ్చేసి 3 years, ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 5 years అండ్ పీడబ్ల్యూడీకి వచ్చేసి 10 years. అంటే ఇఫ్ యూ కమ్ అండర్ ఓబీసీ ఈ 32 + 3 అంటే 35 years వచ్చేంత వరకు యూ కెన్ రైట్ దిస్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. అట్లనే మనకు రిజర్వేషన్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీకి 27%, ఎస్సీ ఎస్టీకి, ఈడబ్ల్యూఎస్కి ఇక్కడ రిజర్వేషన్ పర్సంటేజ్ మీరు చూడొచ్చు. నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి? ఇక్కడ సెలెక్షన్ వచ్చేసి 3 stage ప్రాసెస్. ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. ఈ సెలెక్షన్ ప్రాసెస్ గురించి మనం ఇంకా కొంచెం డీటెయిల్గా మాట్లాడదాం. ఇంతకుముందు నేను చెప్పినట్టు దెర్ ఆర్ 3 stages. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్ కానీ, మెయిన్స్ కానీ, ఇంటర్వ్యూ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రిలిమ్స్లో ఏ పేపర్లు ఉంటాయో చూద్దాం. ప్రిలిమ్స్లో దెర్ ఆర్ 2 papers, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 వచ్చేసి మనం జనరల్ స్టడీస్ పేపర్ అంటాం. పేపర్ 2 వచ్చేసి మనం నార్మల్గా సిసాట్ అంటాం, అంటే సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇక్కడ వచ్చేసి జిఎస్లో మనకు 100 questions ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks. సో టోటల్గా మనకు 200 మార్కులకు ఈ GS1 పేపర్ 1 అనేది ఉంటుంది. సిసాట్లో వచ్చేసి 80 questions ఉంటాయి. ఒక్కొక్క దానికి 2.5 marks ఉంటుంది. ఇక్కడ కూడా మనకు 200 మార్కులు ఉంటాయి. ఇక్కడ సిసాట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, అంటే మీకు ఇక్కడ 33% మాత్రం మార్క్స్ వస్తే చాలు. మనం ఎట్లా ప్రిలిమ్స్ క్వాలిఫై అయినామా లేదా అని మనకు ఎట్లా తెలుస్తుంది అంటే మన GS1 పేపర్ 1లో స్కోర్ బట్టి మనం ఈ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినామా లేదా అని తెలుస్తుంది. నెక్స్ట్ మెయిన్స్ దగ్గరకు వచ్చేసరికి మెయిన్స్లో టోటల్గా 9 papers ఉంటాయి, 9 పేపర్లు ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి ఇంగ్లీష్, ఇది కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి ఎనీ రీజనల్ లాంగ్వేజ్. ఆబ్వియస్గా మనం తెలుగు స్టేట్స్లో ఉంటున్నాం కాబట్టి వీ విల్ చూస్ తెలుగు. కొందరు హిందీ మీడియంలో పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళు హిందీ దే విల్ చూస్ యాజ్ ఎ రీజనల్ లాంగ్వేజ్. ఈ రీజనల్ లాంగ్వేజ్ పేపర్ అనేది కూడా కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎస్ఏ అనేది ఉంటుంది. దాని తర్వాత మనం నార్మల్గా GS 1, 2, 3, 4 అని చెప్పేసి 4 papers ఉంటాయి. నెక్స్ట్ ఆప్షనల్కి 2 papers ఉంటాయి. సో ఆప్షనల్ 1 and 2. సో ఈ విధంగా మనకు మొత్తం 9 పేపర్లు ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో ఈ మెయిన్స్లో ఎవరైతే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ప్రిలిమ్స్లో ఓన్లీ జస్ట్ ఈ మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి మాత్రమే ఎలిజిబుల్. మీ ప్రిలిమ్స్లో మీరు ఎంత స్కోర్ చేసినా కూడా ఈ మీకు ఫైనల్ లిస్ట్లో ఆ మార్క్స్ అనేటి, ఈ ప్రిలిమ్స్ మార్క్స్ అనేటి కౌంట్ కావు. ఓన్లీ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే మీరు మెయిన్స్లో ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నారు, మీరు మెయిన్స్లో క్వాలిఫై హైయెస్ట్ మార్క్స్ వస్తే మీరు కట్ ఆఫ్ క్రాస్ అయితే దెన్ యూ విల్ బి ఎలిజిబుల్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ. సో ఈ విధంగా నెక్స్ట్ అనేది మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ ఓన్లీ ఢిల్లీలోనే ఉంటుంది. సో ఇది ఈ ఎగ్జామినేషన్ ప్రాసెస్కి రిలేటెడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో టోటల్గా ఎన్ని సర్వీసెస్ ఉంటాయి? టోటల్గా మనం గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి సర్వీసెస్ అంటే
వేరే సర్వీసెస్ని గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి అని రెండు విధాలుగా వాళ్ళు విభజించారు. అలాంటప్పుడు మరి ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే ఏంది, సెంట్రల్ సర్వీసెస్ అంటే ఏంది, మనం ఈ టర్మ్స్ అనేవి నార్మల్గా మనం వింటాం. సో వీటి డిఫరెన్స్ ఏంది అనేది నేను మీ క్లాస్లో చెప్తాను. ఇక్కడ మనకు గ్రూప్ ఏ సర్వీసెస్ అనేది ఆల్మోస్ట్ ఒక 18 సర్వీసెస్ వరకు మనం ఈ గ్రూప్ ఏ సర్వీసెస్లో వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇదే మన ఫేవరెట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. అంటే ఈ సర్వీస్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో దెన్ దే ఆర్ పోస్టెడ్ యాజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అన్నమాట. నెక్స్ట్ ఐపీఎస్ ఎవరైతే ఈ సర్వీసెస్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు దే ఆర్ పోస్టెడ్ యాజ్ ఎస్పీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. నెక్స్ట్ ఇక్కడ ఇండియన్ ఫారెన్ సర్వీస్ అని ఉంది. ఈ ఫారెన్ సర్వీస్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు దే ఆర్ పోస్టెడ్ యాజ్ అంబాసిడర్స్ కానీ, లేకపోతే పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ యుఎన్ కానీ, అంటే యునైటెడ్ నేషన్ కానీ, ఫారెన్ సెక్రటరీ కానీ. సో ఇలాంటి పోస్టులకి మనం ఇండియన్ ఫారెన్ సర్వీస్ అనేది అక్కడ నుంచి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్, అంటే ఈ సర్వీస్ వచ్చేసి ఇట్ కమ్స్ అండర్ క్యాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటారు కదా, ఇట్ వర్క్స్ అండర్ క్యాగ్. దీని మెయిన్ పని ఏంది, వీళ్ళ మెయిన్ పని ఏంది, ఫైనాన్షియల్ ఆడిటింగ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కానీ. సో ఈ క్యాగ్ కింద వీళ్ళు పనిచేస్తారు. వీళ్ళ పని ఏంది, మెయిన్ ఆడిటింగ్ చేయడం, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఏవైతే ఉంటాయో క్యాగ్ చేసే పనులు కూడా వీళ్ళందరూ అక్కడున్న పర్సనల్ ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ నుంచి వాళ్ళు తీసుకుంటారు. నెక్స్ట్ ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీస్, సో వీళ్ళు వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో పనిచేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్, వీళ్ళు వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో పనిచేస్తారు. వీళ్ళ మెయిన్ పని ఏంటి అంటే ఈ కార్పొరేట్ అంటే గవర్నింగ్ కార్పొరేట్ సెక్టర్ ఇన్ ఇండియా, అంటే కంపెనీల అడ్మినిస్ట్రేషన్, సో అలాంటి రిలేటెడ్ యాక్టివిటీస్ అడ్మినిస్ట్రేషన్ చేయడం కూడా ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ వాళ్ళ యొక్క డ్యూటీ అనమాట. నెక్స్ట్ ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్, ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. వీళ్ళ పని ఏంది, దే విల్ ఆడిట్ డిఫెన్స్ అకౌంట్స్. సో మనకు వేరియస్ ఎక్విప్మెంట్స్ మనం పర్చేస్ చేస్తాం, సో అలాంటి వేరియస్ డిఫెన్స్ అకౌంట్స్ని వీళ్ళు మేనేజ్ చేయడం అనేది వాళ్ళ పర్సనల్లీ మనం ఇండియా డిఫెన్స్ అకౌంట్స్ నుంచి మనం రిక్రూట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చే సర్వీస్ వచ్చేసి ఇండియన్ డిఫెన్స్ అండ్ ఎస్టేట్ సర్వీస్. అంటే ఇప్పుడు మనకు మిలిటరీకి, డిఫెన్స్కి వేరియస్ ల్యాండ్స్ ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా. సో ఆ ల్యాండ్స్ని అడ్మినిస్ట్రేషన్ చేయడానికి వాళ్ళు పర్సనల్ని ఈ సర్వీస్ నుంచి తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్. సో వీళ్ళు ఏంటంటే దే విల్ యాక్ట్ యాజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ద పీపుల్. వీళ్ళ పని ఏంది, దే విల్ మేనేజ్ ద మీడియా వింగ్ ఆఫ్ ద గవర్నమెంట్. దే విల్ వర్క్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. నెక్స్ట్ వచ్చే సర్వీస్ ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సర్వీస్. వీళ్ళ పని ఏంది అంటే మన ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ వేరియస్ ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్స్ వాళ్ళు తయారు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ బీడిఎల్ కానీ, భారత్ డిఫెన్స్ లిమిటెడ్. సో ఈ విధంగా ఇండియన్ ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్స్ ఏవైతే తయారు చేసే పిఎస్యూస్ ఉన్నాయో వాటిని అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ఇండియన్ ఆర్డినెన్స్ అండ్ ఫ్యాక్టరీ సర్వీస్ ఇక్కడ నుంచి వాళ్ళని తీసుకుంటారు. నెక్స్ట్ ఇండియన్ కమ్యూనికేషన్ ఫైనాన్స్ సర్వీస్. వీళ్ళ పని ఏంటి అంటే దే విల్ డూ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ టు ఇండియన్ పోస్ట్స్ అండ్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్. సో ఈ రెండు డిపార్ట్మెంట్లకి అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చేసే వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకుంటారు అంటే ఇండియన్ కమ్యూనికేషన్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. దీనికి ఇంతకు ముందున్న పేరు ఏంది అంటే ఇండియన్ పోస్ట్ అండ్ టెలికమ్యూనికేషన్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్ అని చెప్పేసి దీన్ని ఇంతకు ముందు ఈ ఐపీ అండ్ టీఏఎఫ్ఎస్ అని పిలుస్తుండే. ఇట్ ఈస్ రీనేమ్డ్ యాజ్ ఐసిఎఫ్ఎస్. నెక్స్ట్ ఇండియన్ పోస్టల్ సర్వీస్, దే ఆర్ రెస్పాన్సిబుల్ టు రన్ ద ఇండియా పోస్ట్. ఇక్కడ మనం రైల్వేస్కి సంబంధించి 4 సర్వీసెస్లో మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్, ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్, ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్, ఇక్కడ లాస్ట్లో రైల్వే ప్రొటెక్షన్ సర్వీస్. ఇక్కడ ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్ వాళ్ళ మెయిన్ పని ఏంటి అంటే దే విల్ మెయింటైన్ అండ్ మేనేజ్ ద ఫైనాన్సెస్ అండ్ అకౌంట్స్ ఆఫ్ ద ఇండియన్ రైల్వేస్. మరి ఈ ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్ వీళ్ళ పని ఏంది, ఇండియన్ రైల్వేస్లో పనిచేసే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని మేనేజ్మెంట్ చేయడం ఈ సర్వీస్ వల్ల పని. నెక్స్ట్ ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్, వాట్ దే విల్ డూ, దే మేనేజ్ అండ్ ఆపరేషన్ కమర్షియల్ వింగ్స్ ఆఫ్ ద ఇండియన్ రైల్వేస్. నెక్స్ట్ ఇక్కడ మనం లాస్ట్లో మనం చూసుకున్నట్టయితే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, మనం నార్మల్గా చూస్తాం కదా రైల్వే పోలీస్ అని చెప్పేసి. సో ఈ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీస్ ఫోర్స్ వాళ్ళ మెయిన్ పని ఏంటి అంటే వాళ్ళు ఇండియన్ రైల్వేస్లో ఎవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళకు సెక్యూరిటీని కల్పించడం. సో ఈ పర్సనల్ని అడ్మినిస్ట్రేషన్ చేయడానికి హయ్యర్ అథారిటీస్ అనేది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి ఈ సర్వీసెస్ నుంచి వాళ్ళు పర్సనల్ని సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇండియన్ రెవెన్యూ సర్వీస్. సో వీళ్ళు వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో పనిచేస్తారు. వీళ్ళు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రెండు కూడా వీళ్ళు అడ్మినిస్టర్ చేస్తారనమాట. నెక్స్ట్ ఇండియన్ ట్రేడ్ సర్వీస్,
దే విల్ లుక్ ఇన్ టు ద ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ కామర్స్ ఆఫ్ ద కంట్రీ. సో ఇండియా వేరే కంట్రీస్ నుంచి ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ, సో ఆ కైండ్ ఆఫ్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా వాళ్ళు ఈ ఇండియన్ ట్రేడ్ అండ్ సర్వీస్కి సంబంధించిన పర్సనల్ చూస్తారు. ఇప్పటి వరకు మనం గ్రూప్ ఏ సర్వీసెస్ గురించి మనం విన్నాం. ఇప్పుడు మనం గ్రూప్ బి సర్వీసెస్ గురించి ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. టోటల్గా గ్రూప్ బి సర్వీసెస్ వచ్చేసి 5 సర్వీసెస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ సివిల్ సర్వీస్. వీళ్ళు వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తారు. వీళ్ళ మెయిన్ పని ఏంటి అంటే దే సపోర్ట్ సర్వీసెస్ టు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఏమైనా యాక్టివిటీస్ ఉంటే వీళ్ళు చూస్తారనమాట. నెక్స్ట్ మనం డానిక్స్ అండ్ డానిప్స్, తర్వాత ఈ డానిక్స్ అండ్ డానిప్స్ అని మనం రెగ్యులర్గా వింటాం, బట్ మెయిన్ డిఫరెన్స్ ఏంది మనకు తెలియదు. ఈరోజు మనం దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి డానిక్స్ అండ్ డానిప్స్. ఇక్కడ డానిక్స్ అంటే ఏంది? ఢిల్లీ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ సివిల్ సర్వీస్. డానిప్స్ అంటే ఢిల్లీ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ పోలీస్ సర్వీస్. బట్ వాళ్ళు ఓన్లీ ఢిల్లీ అండ్ అండమాన్ నికోబార్లోనే పనిచేస్తారా అంటే కాదు. దే ప్రొవైడ్ సర్వీసెస్ టు యూనియన్ టెరిటరీస్ సచ్ యాజ్ ఢిల్లీ, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, దమన్ అండ్ దియు, దదర్ అండ్ నాగర్ హవేలీ. సో ఈ యూనియన్ టెరిటరీస్లో సివిల్ సర్వెంట్స్ కానీ, అడ్మినిస్ట్రేటర్స్ కానీ, పోలీస్ పర్సనల్ కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారంటే ఈ సర్వీసెస్ నుంచి వస్తారు. డానిప్స్ యూనియన్ టెరిటరీస్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన పర్సనల్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. సో ఆ యూనియన్ టెరిటరీస్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ మనం ఇక్కడ డానిక్స్ అండ్ డానిప్స్ నుంచి తీసుకోవచ్చు. బట్ ఓన్లీ పాండిచ్చేరికి మాత్రం సపరేట్ సివిల్ సర్వీస్ అండ్ సపరేట్ పోలీస్ సర్వీస్ ఉంది. సో ఇది కూడా మన గ్రూప్ బి సర్వీసెస్లోనే ఇంక్లూడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చూసినాం, యూపీఎస్సీ కండక్ట్ చేసే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అనేది మనకు ఉన్న అన్ని సర్వీసెస్ని వాళ్ళు గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి సర్వీసెస్ లాగా వాళ్ళు డివైడ్ చేశారు. మనం నార్మల్గా వింటూ ఉంటాం ఆల్ ఇండియా సర్వీసెస్ అని, సెంట్రల్ సర్వీసెస్ అని. వాటి మధ్యలో డిఫరెన్స్ ఏంది మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఇక్కడ ఆల్ ఇండియా సర్వీసెస్ వచ్చేసి 3 ఉంటాయి. ఏంది అంటే ఒకటి ఐఏఎస్, నెక్స్ట్ ఐపీఎస్, నెక్స్ట్ ఐఎఫ్ఓఎస్. మనం ఐఎఫ్ఓఎస్ అనగానే నార్మల్గా మనం కన్ఫ్యూజ్ అవుతాం ఏంటంటే ఇండియన్ ఫారెన్ సర్వీస్ కాదు, ఇక్కడ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. మరి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఈజ్ ఇట్ పార్ట్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్? కాదు. ఈ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేది సపరేట్ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. బట్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి సంబంధించిన ప్రిలిమ్స్ వచ్చేసి ఈ సిఎస్సి ప్రిలిమ్స్తో వాళ్ళు కంబైన్ చేసి కండక్ట్ చేస్తారు. అక్కడ దానికి కట్ ఆఫ్ కూడా వేరే ఉంటుంది. ఎవరైతే ఈ కట్ ఆఫ్ క్లియర్ చేస్తారో ఐఎఫ్ఓఎస్ది వాళ్ళు మళ్ళీ సపరేట్గా మెయిన్స్ రాస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ వాళ్ళకు మెయిన్స్ వేరే విధంగా కండక్ట్ చేస్తారు. వేరే రెండిటికి మెయిన్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు ఇంతకుముందు మనం చూసినట్టయితే ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ అనేది మనం వాటిని గ్రూప్ ఏ సర్వీసెస్ అన్నాం. అంటే ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ వచ్చేసి గ్రూప్ ఏ సర్వీసెస్, వాటితో పాటు దే విల్ కమ్ అండర్ ఆల్ ఇండియా సర్వీసెస్. ఇప్పటి వరకు మనకు 3 ఉన్నాయి, ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఐఎఫ్ఓఎస్. ఇంకొకటి కూడా ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ అనేది ఇంకో ఆల్ ఇండియా సర్వీసెస్ క్రియేట్ చేయాలని అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్. మనం ఇంతకుముందు ఈ గ్రూప్ ఏ సర్వీసెస్లో ఆల్మోస్ట్ 18 సర్వీసెస్ చూసినాం కదా. ఈ 18 సర్వీసెస్ని మనం సెంట్రల్ సర్వీసెస్ అంటాం అన్నమాట. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందా ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ ఇండియా సర్వీసెస్ అండ్ సెంట్రల్ సర్వీసెస్? ఈ విధంగా మనం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో ఉండే డిఫరెంట్ సర్వీసెస్ గురించి మనం తెలుసుకున్నాం. సో ఈ సిరీస్లో భాగంగా ఇంతకుముందు మనం చూసినట్టు డిఫరెంట్ యూపీఎస్సీ నిర్వహించే డిఫరెంట్ నోటిఫికేషన్స్కి సంబంధించి ఒక్కొక్క నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉంటాయి, ఎలిజిబిలిటీ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, మనం డీటెయిల్గా ఈ సిరీస్లో తెలుసుకుందాం. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అట్లనే మీకు లేటెస్ట్ జాబ్ అలర్ట్స్, అథెంటిక్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ ప్రైవేట్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు. థ్యాంక్ యూ.